నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ ప్రధానమంత్రిని కలవడం దాదాపుగా గంట సేపు మాట్లాడారు అన్నటువంటి అంశం విన్నాం. వాస్తవంగా ఈ కాశ్మీర్ సంఘటన, ఆ తర్వాతన భారత్ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇంకోవైపున వివిధ మీటింగులు వరుసపెట్టి ప్రధానమంత్రి చేస్తూ ఉండటం, ఈ నేపథ్యంలో మోహన్జీ భగవత్ కలవడంతో ఈ అంశాలు ఆయనకి ఏమైనా చెప్పారేమోనని కొంతమంది ఎట్లా కలుస్తారు ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అర్థమవుతున్నటువంటిది చూస్తుంటే అది కాదు అన్నటువంటి విషయం కనబడుతోంది. తాజాగా చూసినటువంటి అంశంలో ఇవాళ కులగణనకి సంబంధించి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం, కులగణన అన్నటువంటిది సమాజాన్ని మొక్కలు చేస్తుందంటూ ఆర్ఎస్ఎస్ గత కొన్ని రోజుల నుంచి వాదిస్తూ వస్తుంది. కులగణన కొన్ని రాష్ట్రాలు బీహార్ లాంటి చోట్లను అమలు చేసినాయి, అట్లాగే తెలంగాణ లాంటి చోట్ల అమలు చేసినాయి, ఆంధ్రప్రదేశ్లో చేస్తామన్నారు. ఇట్లాంటివి జరుగుతోంది. అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారాస్త్రంగా తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి సందర్భం. ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా పనిచేసేటటువంటిది కాబట్టి భారతీయ జనతా పార్టీ కులగణన చేయదన్న ధైర్యంతోనే రాహుల్ గాంధీ కానీ వీళ్ళు గట్టిగా మాట్లాడుతుంది. వాళ్ళు 77 ఏళ్లలో చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తూ వచ్చినటువంటి పాయింట్. ఇప్పుడు తాజాగా చూస్తే కులగణనకు సంబంధించిన క్యాబినెట్ తీర్మానం చేశారు. అంటే ఈ విషయమే మోహన్జీ భగవత్తో డిబేట్ చేసి ఉంటారు, ఆయన్ని ఒప్పించి ఉండొచ్చును, ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, లేదా ఇలా తీసుకోబోతున్నామని ఆయనకి చెప్పి ఉండొచ్చు.